వచ్చే నెల నుంచి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. అందులో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారు నిర్వహించిన ఎన్నికలకు ముందు దళిత గిరిజన దండోరా దానికి మంచి స్పందన వచ్చింది. ఈ మంచి స్పందన వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు రాలేదు. ఇంద్రవెల్లిలో ఆయన బహిరంగ సభ, అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభం అనేది గాంధీభవన్ వర్గాలు చెప్తున్న మాట. ఇందులో వారు వేసుకుంటున్న అంచనా లోక్సభ 4 ఎమ్మెల్యే స్థానాలు బీజేపీకి వచ్చినాయి, 4 స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి. ఇక్కడ మరి ఎక్కువ స్థానాలు ఎందుకు రాలేదు అనే దానిపైన కూడా దృష్టి సారిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయన ప్రధానంగా చెప్పబోతున్న అంశాలు గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదల చేయడం, విద్యుత్ రంగంపైన శ్వేతపత్రం విడుదల చేయడం, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలు ప్రజల ముందు పెట్టడం. అంటే ఇది గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పయిందని, ఖజానా ఖాళీ అయిందనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత విద్యుత్ రంగంలో జరిగిన అంశాలు కూడా 81,000 కోట్ల రూపాయల అప్పులని చెప్పడం, 51,000 కోట్ల రూపాయలు పౌర సరఫరా శాఖలో జరిగిందే అప్పు ఉన్నదని చెప్పడం, ఇట్లాంటి చాలా విషయాలు చెప్తూ వచ్చిన వాళ్ళు. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం పైన ప్రధానమైన 2-3 అంశాల ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఆ మౌఖిక ప్రచారం బలంగా చేయడం గత ప్రభుత్వం పైన. దీంతోపాటు ప్రకటనల ద్వారా కూడా వినూత్నంగా ప్రచారం చేయడం, ఇట్లాంటి విషయాలను తిప్పికొట్టడంలో గత ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ నాయకత్వం ఆ మేరకు అది వైఫల్యం చెందినట్లే. సరే, దానికి కారణాలు ఏమేమి ఉన్నాయో వారు మాట్లాడుకుని ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ అనే దానిపైన వారి విశ్లేషణ వారికి ఉన్నది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ అంశాలనైతే వారు రేఖామాత్రంగా మాట్లాడినరో ఆ మాట్లాడిన వాటికి నిర్ధారణ ఇదని అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వారు తీసుకోబోతున్న అంశాలు ఇవాళ మీడియాలో వచ్చిన కథనాలు. ఇందులో ఒకటి కాళేశ్వరం, ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగం, తర్వాత పరిపాలన ధరణి, ఇట్లాంటి విషయాలపైన రెవెన్యూ వ్యవస్థ, ఈ 4-5 అంశాలు అవి ప్రజలపైన ప్రభావితం చూపేవి. ఇవాళ రైతు బంధు ఆలస్యమైతే ఎందుకో ఈ లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. ఎట్లా పీసీసీ అధ్యక్షునిగా ఒక పాత్ర ఉన్నది, ముఖ్యమంత్రిగా ఒక పాత్ర ఉన్నది. ఇవాళ లోక్సభ స్థానాలు ఎక్కువ స్థానాలు వస్తే కనుక రేవంత్ రెడ్డి నాయకత్వం పార్టీలోనూ ప్రభుత్వ పరంగా కూడా తిరుగులేదు ఆయనకు. 10 స్థానాలు వచ్చినా సరే బీఆర్ఎస్ బీజేపీ కంటే ఒక 4-5 స్థానాలు ఎక్కువ వచ్చినా బలపడే అవకాశం ఉన్నది. కాబట్టి పార్టీ అధ్యక్షునిగా ఆయన కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొని రావడంలో కీలకమైన పాత్ర. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షునిగా ఈ 2 పాత్రలో ఉన్నారు. కాబట్టి ఈ అంశాలను ప్రాజెక్టులకు సంబంధించినవి, విద్యుత్ రంగానికి సంబంధించినవి, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ సమస్యలు, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మరొకసారి ఓట్లు అడిగే అవకాశం కనబడుతున్నది. అందుకే మనకు ఈ మధ్యకాలంలో వారు ఎక్కడ మాట్లాడినా సరే కాళేశ్వరం పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది కాళేశ్వరంలో మొత్తం సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులకు సంబంధించింది, విద్యుత్ రంగంలో వచ్చిన మార్పులకు సంబంధించింది, ఈ అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారో వాటిని మరింత విస్తృతంగా బీఆర్ఎస్ నాయకులపైన ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది. దీనికి ఇంద్రవెల్లి కేంద్రంగా ఇందాక నేను చెప్పిన ఈ అంశాలు మొత్తం ఇంద్రవెల్లిలో నెక్స్ట్ మంత్ తొలి వారంలో జరగబోతున్న బహిరంగ సభ ద్వారా రేవంత్ రెడ్డి వారానికి 3 రోజులు తాను పార్టీ కేటాయిస్తానన్నారు. కాబట్టి ఇక లోక్సభ ఎన్నికలకు ఆయన సంసిద్ధమవుతున్నారు. కార్యకర్తలను, నాయకులను అటువైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారాస్త్రాలుగా ఈ అంశాలు ఉండబోతున్నాయనే అంశాన్ని కూడా కేబినెట్లో ఉన్న సీనియర్లతోనూ, పార్టీలో ఉన్న సీనియర్లతోనూ ఇప్పటికే చర్చలు జరిగినట్లు వరుసగా మీడియాలో కథనాలు వస్తున్న కథనాల సారాంశం ఇది.